ఈరోజు నువ్వు కూడా మనకు శపితమైన దాన్ని తీసుకొచ్చి క్రీస్తు దగ్గర పెడితే, క్రీస్తు అనే బండ మీద పెడితే దేవుడు అగ్ని వంటి వాడు కదా, కనుక ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కాల్చివేస్తాడు. నీ శాపాన్ని దేవుడు కాల్చివేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరు ఆ బండ మీద శాపాన్ని పెట్టట్లేదు. పోయి పాస్టర్లకు చెప్పుకుంటారు, అర్పణ ఎక్కడ పెట్టాడు గిద్యోను? బండ మీద పెట్టాడు. నీవు కూడా నీ బాధను, నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని, నీ శాపగ్రస్తమైన దాన్ని, నీ శత్రువు యొక్క బాధను నువ్వు ఎక్కడ పెట్టాలి? క్రీస్తు అనే బండ మీద పెడితే నీ అర్పణ అనగా ప్రార్థన క్రీస్తుకు అర్పించి, ప్రభువా ఈ శపితమైంది నన్ను చావగొడుతుంది, నన్ను నాశనం చేస్తుంది, నన్ను బలహీనపరుస్తుంది, నన్ను లెగనివ్వకుండా చేస్తుంది, అభివృద్ధి లేకుండా చేస్తుంది, ఆశీర్వాదం లేకుండా చేస్తుందని తీసుకొచ్చి ఆ ప్రార్థన ఆయన సన్నిధిలో పెట్టి ఆ శపితమైన దాన్ని, నిన్ను హింసిస్తున్న దాన్ని పెడితే బండ దాన్ని తుత్తిలు చేస్తుంది, అగ్ని దాన్ని కాల్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగం, నీ పాపం, నీ శాపం, నీ వ్యాధి, నీ దరిద్రత అంతా తీసుకొచ్చి పశ్చాత్తాపపడి ఆయన దగ్గర పెడితే, ప్రార్థన చేస్తే దాన్ని ఆయన కాల్చివేస్తాడు. హల్లెలూయా. కనుక గిద్యోను స్వయంగా అది చేశాడు. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి. పాస్టర్లకి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తాం, లేకపోతే పాస్టర్స్కి చెప్తాం, ఇంకేదో చెప్తాం, కానీ అది కాకుండా మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే మనమే ఏం చేయాలంటే పశ్చాత్తాపడి క్రీస్తు దగ్గరకు వచ్చి శాపాన్ని, రోగాన్ని అక్కడ పెడితే కాల్చేస్తాడు, దాన్ని కాల్చివేస్తాడు, అది లేకుండా చేస్తాడు. తర్వాత ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. హల్లెలూయా.